చూసారా, గోంగూర, పుల్లని గోంగూర, దాని కాంబినేషను మటన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. దాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. మటన్ని ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి రెడీగా పెట్టాం. మనము ఒక సైడ్ కుక్కర్లో మంచిగా నూనె పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మెంతాకు, కొంచెం జీలకర్ర వేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడే ఇప్పుడు దీనికి మనం చక్కగా ఆ మటన్ని యాడ్ చేసేసుకొని గోంగూరను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. గోంగూరను కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కొంచెం నూనెలో వేగనివ్వాలి. అప్పుడైతేనే దాని టేస్ట్ ఉంటుంది, లేకపోతే పచ్చి వాసన ఉంటుంది. ఆ టేస్ట్ మనకు నచ్చదు. సో నూనెలో కొద్దిసేపు ఉడికించిన తర్వాత దానికి సరిపడా నీళ్ళు పోసేసి విజిల్ కుక్కర్ మూత పెట్టేసుకొని 4-5 విజిల్ రానిచ్చారనుకోండి, గోంగూర మటన్ రెడీ. నోరూరించే పుల్లని గోంగూర మటన్ రెడీ.